ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల మంటలు రేగుతున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. పంతం నానాజీకి నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగనన్న ఆదేశం ఇస్తే మా అడుగుల చప్పుడికే నీ గుండె ఆగిపోతుంది, ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ విఘ్నత మరచి కోట్లాది మంది అభిమానించే ఒక ప్రజా నాయకుడిపై నోరు పారేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని నంద్యాల సాక్షిగా వైసీపీ నేతలు హెచ్చరించారు. జగనన్నను ఒక్క మాట అన్నా సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అసందర్భ అనుచిత వ్యాఖ్యల పట్ల నంద్యాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల గుండెల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఖబర్దార్ నానాజీ అంటూ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చేసిన హెచ్చరికలతో నంద్యాల రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నాయకుడిపై ఉన్న గుండె నిండా అభిమానంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతం నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అక్కడ ఎస్ఐ కృష్ణారెడ్డికి నానాజీ అనుచిత వ్యాఖ్యలపై అధికారికంగా ఫిర్యాదు పత్రాలను అందజేశారు. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, జగనన్నపై విషం చిమ్మితే ఊరుకునేదే లేదని ఖరాఖండిగా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, వైసీపీ రాష్ట్ర స్పోక్ పర్సన్ రవికుమార్, స్టేట్ ఎస్టీ సెల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ భాషా, వైసీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, వైసీపీ అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైసీపీ నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, వైసీపీ నాయకులు సాయిరాం రెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతా శ్రీనివాసులు, మేసా చంద్రశేఖర్, సుబ్బారాయుడు పాల్గొన్నారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోతా ఉందో ప్రతిసారి ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. 21వ తేదీ జనసేన ఎమ్మెల్యే కాకినాడ రూరల్ పంతం నానాజీ ఎంత పరుష పదజాలం వాడుతూ ఉన్నారు, ఏది మాట్లాడాలి. నేను శాసనసభ్యుని అంటే దాదాపు ఒక 2 లక్షల మందికి రిప్రజెంటేషన్ చేసే వ్యక్తిని, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడము, రూరల్కు ఇక్కడికి రమ్మనండి, నేను ఇక్కడ పోటీ చేయమనండి, బ్యాంచత్ డాష్ నా పదాలు చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఏమి మాకు ఆ పదాలు రావా, లేకుంటే నీవు ఏ రోజు నుంచి రాజకీయంలో ఉన్నావు, ఈరోజు నువ్వు గెలిచినంత మాత్రాన నీకు కొమ్ములు వచ్చినాయనుకుంటున్నావా? ఏం ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటా ఉన్నారా? ఇక్కడ ఉండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోయినా వైఎస్ఆర్సీపీ సైన్యం ఉంది. మా జగనన్న ఒక్కసారి ఆదేశాలు ఇస్తే మా అడుగుల చప్పుడికి మీ గుండె ఆగిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకుండే జగనన్న సైనికులు ఎవరు లేరని చెప్పేసి
మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో అనవసరమైనటివి మా సోషల్ మీడియా మిత్రుల మీద, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద, మా సోషల్ మీడియా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం తప్ప మీరేం చేయగలుగుతా ఉన్నారు? అనవసరంగా కేసులు పెట్టడము, స్టేషన్కి వచ్చి మా మీద వేధింపులు చేయడం తప్ప మీరేం చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఒక్క కేసుకు కానీ ఇంకో దానికి కానీ భయపడే ఒక్క మా కార్యకర్త కూడా లేడు. అయినా మళ్ళీ మీరు ఈ రకంగా పరుషపద్ధతిలో వాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా మేము కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతోంది. మాకు న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియరీ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. దీన్ని ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏ రకమైన శిక్షలు వేయాలో అన్ని వేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాము. ఆ రకంగా చేయని పక్షంలో రాబోయేది మా గవర్నమెంట్. ఖచ్చితంగా దీనికి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ మరొక్కసారి నానాజీ గారికి చెప్తున్నాను, జాగ్రత్తగా మాట్లాడండి. అదర్వైజ్ రిపీట్ అని చెప్తారు కదా, అదే జరుగుతుంది చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఎమ్మెల్యేటువంటి పంతం నానాజీ గారు అసందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ప్రజా బాంధవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసందర్భంగా అన్యాయంగా దుర్భాషలాడుతూ నువ్వు ఇక్కడ రాయడం పోటీ చేద్దాం, నీకు దమ్ముంటేరా అని చెప్పేసి మా నోటితో చెప్పకూడని పదజాలాన్ని కూడా ఆయన ఉటంకిస్తూ మరి పబ్లిక్గా మరి మాట్లాడుతున్నాడు. ఆయన సమాజానికి మరి ఆదర్శంగా ఉండవలసినటువంటి ఒక ఎమ్మెల్యే స్థానం ఉన్నటువంటి పంతం నానాజీ గారు మరి ఆయన మరి ఏం కోల్పోయినా అర్థం కావడం లేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి అన్యాయంగా మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన నోటి దురుసుతనానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి మాటలు ఈయన పునరావృతం అయితే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఆయన్ను నిలదీస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం.